ప్రభువుని స్తుతించుకోవడానికి, ప్రభువుని గనపరుచుకోవడానికి, ప్రభు నామాన్ని మరి హెచ్చించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశానికే నేను దేవాది దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి చేరువచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి అదే విధంగా మరి ఎంతో ఆసక్తితో మరి ప్రతి మరి బుధవారము మరి ఈ విధంగా దేవుని యొక్క మరి మాటలు నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి కనపరుస్తున్న మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, యోహాను పాస్టర్ గారికి వందనాలు, అలాగే మన సోను కుమార్ గారికి వందనాలు. సోను కుమార్ భయ్య ధన్యవాద్, మనోరమ దీది ధన్యవాద్. మరి మీరందరూ కూడా మరి ప్రతి వారం మరి క్రమం తప్పకుండా మరి వస్తా ఉన్నారు. మరి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి ప్రార్థన ద్వారా మరి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన మరి నీ బిడలంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు, నీకు వందనాలు. నాయన మీ యొక్క సన్నిధిలో ఎంతో గొప్ప నాయన మరి విషయాలు నాయన మాకు నేర్పిస్తా ఉన్నారు, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మేము నేర్చుకున్నటువంటి విషయాలు నాయన మరి ఇతరులకు నేర్పించడానికి, తద్వారా మరి నీకు నీ నామానికి మహిమ ఘనత మరి తెచ్చే వారంగా మేము ఉండడానికి, అంత మాత్రమే కాకుండా మా జీవితాలు క్షేమకరంగా మరి మా జీవితాలు మేలుకరంగా మేము జీవించడానికి, నీ వాక్య ప్రకారం మేము జీవించడానికి, ముఖ్యంగా మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. నాయన కేవలం వాక్యం బోధించే వారంగా మాత్రమే కాకుండా వాక్య ప్రకారం జీవించే వారిని మీరు ఇష్టపడుతున్నారని నాయన నీ వాక్యంలో నాయన తెలియజేస్తూ ఉంటుండగా, నాయన మేము వాక్యం నేర్చుకుంటూనే ఆ వాక్యం నేర్చుకున్నటువంటి వాక్య ప్రకారంగా మేము జీవించే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందండి. యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి ప్రియులారా, మరి ఈ సమయంలో మరి కూడికను మనం ప్రారంభించుకుందాం. మరి మీలో ఎవరైనా పాటలు పాడాలి అనుకున్నటువంటి వారు పాటలు పాడాలంటే మరి మీరు పాటలు పాడొచ్చు. మరి మీకు ఇప్పుడు సమయాన్ని ఇస్తున్నాం. మరి పాటలు పాడాలనుకున్నటువంటి వాళ్ళు పాటలు పాడవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు ఉందాలి అయ్యగారు. అన్నా వందనాలు అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. అయ్యగారు పాట పాడతాను అయ్యగారు. పాడండి అన్న. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క వారంలో నాయన ఈ యొక్క నాయన ఆన్లైన్లో బైబిల్ ట్రైనింగ్లో కలుసుకునే భాగ్యం ఇచ్చారు. మరి నాయన పెద్దలైన వారు నాయన ఇప్పుడు కోరుచున్న ప్రకారం పాటకు అవకాశం ఇచ్చారు. వందనాలు నాయన. మీరు మాతో కూడా నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా. ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా. ఎంత మంచివాడు, శక్తి సంపన్నుడు, వేళకు కొదవు లేదు. ఎంత మంచివాడు, శక్తి సంపన్నుడు, వేళకు కొదవు లేదే. ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా. పాపిగను నిన్ను పరిశుద్ధ పరచెనుగా, పాపిగను నిన్ను పరిశుద్ధ పరచెనుగా, లేమిలను నిన్ను తన దయతో లేపెనుగా, లేమిలను నిన్ను తన దయతో లేపెనుగా. ఉన్నత దేవుడు
నీతో నుండగ దిగులెందుకే మనసం ఆనాడు మొర పెట్టిన ప్రార్థన వినెను ఆనాడు మొర పెట్టిన ప్రార్థన వినెను అనాథగా నుండి ఆహాగరను దార్చెను అనాథగా నుండి ఆహాగరను దార్చెను ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకు మనసం యేసుని ముందు నడిస్తే ఆ యొర్దాను దాటగలవు యేసుని ముందు నడిస్తే ఆ యొర్దాను దాటగలవు విశ్వాసం నీకుంటే ఆయరుకోనే కూర్చగలవు విశ్వాసం నీకుంటే ఆయరుకోనే కూర్చగలవు ఉన్నత దేవుడు నీతో నుండదు దిగులెందుకే మనసా. చాలా వందనాలు గారు, అందరికి వందనాలు, దర్శకులందరికి వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మరి ఆ చక్కని ఆత్మీయ గీతము ఆడినటువంటి మరి యోహాన్ పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఉన్నత దేవుడు నీతో ఉండగా భయం ఎందుకే మనసా, దిగులెందుకే మనసా అని చక్కని పాట పాడినటువంటి దైవజనులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి बहुत बहुत धन्यवाद। मनोरमा दीदी आप हमारे बीच में ज्वाइन हो गया। सोनू कुमार भैया आप भी हमारे बीच में ज्वाइन हो गया। आप एक गाना गाना चाहिए तो आप भी गा सकता है। आप दोनों में एक प्रेज द लॉर्ड हालेलुया हालेलुया प्रेज द लॉर्ड अम्मा प्रेज द लॉर्ड। गाय अम्मा गाना गाए। प्रेज द लॉर्ड। तेरे सामर से भर दे प्रभु रहम तेरा सदा तेरे सामर से भर दे प्रभु रहम तेरा सदा पवित्र आत्मा से भर दे प्रभु पवित्र राम सदा तू छूले मेरा प्रभु तू छूले मेरा प्रभु तू छूले मेरा प्रभु तू छूले मेरा प्रभु हर मुश्किल से संभव करने वाला तो ही है मेरा प्रभु हर मुश्किल को संभव करने वाला तो ही है मेरा खुदा हर बीमारों को चंगा करने वाला तू ही है मेरा खुदा तू छूले मेरा प्रभु तू छूले मेरा प्रभु यीशु तू छूले मुझको धन्य मैं हो जाऊं दिल के सिंहासन
पवित्रात्मा से भर दे प्रभु, पवित्र राह सदा। तू चले मेरा प्रभु, तू चले मेरा यीशु। थैंक यू सो मच सर। प्रेज द लॉर्ड। बहुत बहुत धन्यवाद दीदी, आपने बहुत अच्छा गीत गाया है। और तेरे सामर्थ से भर दे प्रभु, प्रभु जी तेरे सामर्थ से मुझे भर दो, मैं आपके जैसा बनना चाहता हूँ। बहुत अच्छा गीत गाया है, बहुत बहुत धन्यवाद। अभी हमारा बीच में और सोनू भैया आया है, और सोनू भैया थोड़ा नेटवर्क प्रॉब्लम से नहीं है। सोनू भैया आप ऑनलाइन में है तो वचन के लिए प्रार्थना कर दीजिए। प्रेज द लॉर्ड। हाँ हाँ, आप ऑनलाइन में। प्रेज द लॉर्ड। सोनू भैया, ప్రైజ్ ద లార్డ్। మరి ఈ సమయంలో सोनू भैया फिर से आया है। सोनू भैया बहुत बहुत धन्यवाद Can you आपने। hear me? हाँ सर, प्रार्थना कर दीजिए सर। Yes, sir. Some network issue here, sir. हाँ सर, ओके ओके। Okay, sir. I will pray. Thank you, Lord. Hallelujah. प्रभु जी, पिता परमेश्वर जी, हम आपके पवित्र पावन चरणों में आए प्रभु यीशु मसीह जी, और इस विषय के लिए हम शुक्रगुजार हैं प्रभु यीशु मसीह जी। आपको कोटि कोटि धन्यवाद करते हैं पिताजी कि आपने अपने दास बड़े अगुए जचिन सर को पिता परमेश्वर जी, आपने प्रभु जी बड़े नम्रता से, बड़े दीनता से संभाला प्रभु जी, और अपना दया उनके ऊपर बनाए रखा पिता परमेश्वर जी की वो बड़े हम्बल तरीके से प्रभु जी हम सभी के बीच में पिता नियमित रूप से आते हैं प्रभु जी, आपके वचनों को साझा करते हैं पिताजी, और बड़े ही हम्बल तरीके से पिता परमेश्वर जी वचनों को बताते हैं पिता। आप अपने दया में प्रभु, अनुग्रह में पिताजी अपने बड़े दास को प्रभु इसी तरह बचाइए, संभालिए प्रभु। और विशेष हम प्रार्थना करते हैं पिता, जब हम प्रभु यीशु आज के वचन को जब हम सुनते हैं पिता परमेश्वर जी, आज के जब आप प्रशिक्षण को लेते हैं प्रभु यीशु मसीह जी, वो पिता परमेश्वर जी सचमुच वो प्रशिक्षण प्रभु यीशु मसीह जी हमारे लिए पिता परमेश्वर जी, और हमारे कस्बों के लिए, हमारे मोहल्लों के लिए पिता परमेश्वर जी, आपके दास दासियों के लिए पिता परमेश्वर जी, आपके बनाए हुए मनुष्यों के लिए प्रभु जी होने वाला हो सके पिता। और जब हम इन विषयों को सीखते हैं पिता परमेश्वर जी, आपके नाम की भारी बेदारी पिता परमेश्वर जी हम ला सके प्रभु यीशु। आप पिता सचमुच प्रभु बहुत दयालु हैं पिता, आप बहुत कृपालु हैं पिता, आपका दया प्रभु हमारे लिए बहुत महान है पिता। हम प्रार्थना करते हैं प्रभु जी, विनती करते हैं पिता, जब सर सिखाते हैं प्रभु, बताते हैं पिता परमेश्वर जी, हम दिल और मन से सीखने वाले हो सके पिता, और प्रभु यीशु मसीह जी उसे अपने सेवा क्षेत्र में लागू भी करने वाले हो सकें। आप पिता आप बढ़ते जाएं प्रभु जी, हम मनुष्य डरते चले जाएं पिता, आपके महिमा प्रभु जी सदैव होती चली जाए। सचमुच पिता आप दयालु हैं पिता, जब हम सीखते हैं प्रभु जी नेटवर्क समस्याएं और भी जो तकलीफें आती हैं पिता, उन सारे तकलीफों को पिता आप दूर करें प्रभु। सर को एक अच्छा स्वास्थ्य दे दीजिए प्रभु जी, एक अच्छा सेहत दे दीजिए प्रभु यीशु मसीह जी, ताकि पिता परमेश्वर वो इसी प्रकार से प्रभु जी हम्बल होकर पिता हम सभी को सिखाने वाले हो सके। केवल हम इतने ही नहीं प्रभु जी, वरन बहुत ज्यादा से ज्यादा लोग प्रभु उनके द्वारा सीख कर पिता आपके वचनों का प्रचार करने वाले हो सके। धन्यवाद के साथ प्रार्थना यीशु के नाम, आमीन आमीन। ఆమేన్ ఆమేన్ థ్యాంక్ ఆమేన్। యూ సో बहुत మచ్ बहुत సార్। ధన్యవాद। థ్యాంక్ యూ బ్రదర్। మరి ఈ సమయంలో ప్రార్థన చేసిన మరి సోను భయ్య బ్రదర్ కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి। మరి ఈ సమయంలో మనం ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం। ఆ ఆ యొక్క దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం। ఆ యొక్క ఈరోజు మరి మీకు పంపబడినటువంటి ఆ యొక్క ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని మీరు ఒకసారి గమనించండి। ఆ ఫోటో ఒకసారి ఓపెన్ చేయండి। ఆ ఫోటోలో ఉన్నటువంటి మాటలు ఒకసారి మరి మీరు చదవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను। మరి आज सुबह मैंने आपके भेजा है, वो वो वाला आज हमने सीखने जा रहा है। वो आपने थोड़ा खोल के रख दीजिए, और आपने वही हमने आज सीखेंगे। आप थोड़ा पढ़ लीजिए, ओके हिंदी सर। में पढ़ लीजिए, और मैं इंग्लिश में पढ़ रहा हूँ ये, क्योंकि ये तेलुगु में
अभी तक ट्रांसलेशन नहीं हुआ किसी कारण में। वो दोनों लैंग्वेज में हुआ है और ఇంగ్లీష్ और తెలుగు में हुआ है। మరి చాలా విచారకరమైన విషయం ఏంటంటే మరి ఈ ఈ యొక్క ఏదైతే మనం నేర్చుకున్నాం అది ఇంకా ట్రాన్స్లేషన్ జరుగుతా ఉందండి. తెలుగు ఇంకా దొరకలేదు మనకి. ఓన్లీ ఆ యొక్క ఇంగ్లీష్ లో మాత్రమే అది అందుబాటులో ఉంది అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి దాన్ని ఆ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క మరి ఏదైతే మనం పొందుకున్నామో ఆ విషయంలో అది నేను చదవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా మరి శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ ఇంగ్లీష్ భాషలో మరి చెప్పబడినటువంటి విధంగా ఆ యొక్క చెప్తా ఉన్నారు. ఏమంటున్నారంటే నేను చదువుతున్నాను. మరి మరి మీరు శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆ వాక్యము ఇవాళ అవుట్లైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్సనల్ అండ్ కార్పొరేట్ వర్షిప్ అండ్ డిస్క్రైబ్ హౌ టు ప్రాక్టీస్ దెమ్ యాజ్ ఎ లైఫ్ స్టైల్. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే మరి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో మనం ఎలాగ ఆరాధిస్తా ఉన్నాం, దేవుణ్ణి స్తుతించే విషయంలో మనం ఎలాగా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాం, ఈ ఆరాధన అనేటువంటిది మనం ఎలా జరిగిస్తా ఉన్నాం, ఆ ఆరాధన ఎన్ని రకాలుగా మనం జరిగించవచ్చు అనేటువంటి విషయాలను మనం ఈరోజు మనం చూసుకుంటా ఉన్నాం. మరి నేను ఆ యొక్క డిస్ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి వీలైతే మరి డిస్ప్లేలో కూడా వచ్చింది, అది చదవడానికి మీరు కూడా కలిసి చదవచ్చు. మరి ఈ విషయము మనం నేర్చుకోవడం ద్వారా మనం ఆ యొక్క మరి వాక్యానుసారంగా స్టూడెంట్స్ మస్ట్ బి ఏబుల్ టు షేర్ వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ దీస్ ప్రిన్సిపల్స్, వాట్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ వర్షిప్స్ ఆర్. మరి ఈ పాఠం మనం నేర్చుకున్న తర్వాత బైబిల్ ఆ యొక్క ఆరాధించే విషయంలో మరి ఏం చెప్పింది అనేటువంటిది మనం నేర్చుకుంటాం. అంత మాత్రమే కాకుండా మరి ఆ యొక్క మరి వీటిని మనం నేర్చుకోవడం మాత్రమే కాకుండా వాటిని ప్రాక్టీస్ చేయాలి. దే షుడ్ ఆల్సో సే హౌ దిస్ ప్రిన్సిపల్ షుడ్ బి ప్రాక్టీస్ యాజ్ ఎ లైఫ్ స్టైల్. ఇది మన జీవనంలో ఒక భాగం అయిపోయి మరి దీన్ని ఈ మనం నేర్చుకున్నటువంటి సూత్రాలు ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆరాధన గురించి వాటిని మనం మన అనుదిన జీవితంలో మనం అవలంబించే వారంగా మనం ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆశ అనేటువంటిది వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మరి అందుచేతే ఈ విషయాలు మనం నేర్చుకున్న తర్వాత ఆ యొక్క ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్న తర్వాత మెథడ్ ఏంటి అనేటువంటిది మనం చూస్తున్నాం. అసెస్మెంట్ కెన్ బి ఇంక్లూడ్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఎక్సర్సైజెస్, రిటన్ ఆర్ ఓరల్ రెస్పాన్సెస్. మరి ఎప్పుడు కూడా మనం నోట్స్ నేర్చుకున్నటువంటి విషయాలు మరి ఆ యొక్క మనం గ్రూప్ గా కూడి ఈ విధంగా ప్రతి బుధవారం మనం గ్రూప్ గా కూడుకున్నప్పుడు అందులో గ్రూప్ డిస్కషన్ చేసుకోవడంలో మరి ఎలాగైతే మనం అందరం చేరి గ్రూప్ డిస్కషన్ చేసుకుంటున్నామో అలా గ్రూప్ డిస్కషన్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని మన సంఘాల్లో మనం వాటిని మనం అవలంబించడం ద్వారా, వాటిని మనం చేయడం ద్వారా, వాటిని మనం ఫాలో అవడం ద్వారా మరి ఆరాధన అనేటువంటిది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా మనం ఆరాధన చేయవచ్చు అనేటువంటి విషయాలు మనం నేర్చుకుంటా ఉంటాం. మరి ఒకరికొకరు మరి పర్సనల్ గా మాట్లాడుకోవడం ద్వారా, డిస్కస్ చేసుకోవడం ద్వారా మరి వారికి తెలిసిన విషయాలు ఇతరులకి చెప్పడం ద్వారా మరి ఆ యొక్క మనం ఈ యొక్క ఆరాధన అనేటువంటి దాని గురించి మనం అనేక విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. మరి చూడండి ప్రియులారా, మరి ఈ విధంగా మనం ఈ రోజు నేర్చుకోబోయేటువంటి ఈ విషయాలు మరి మనకెంతో ఉపయోగకరంగా అవి ఉండబోతున్నాయి. అయితే మనం మొట్టమొదటిగా ఆ యొక్క దేవుని యొక్క బిడలంగా ఈ లోకంలో మనం ఎలాగా మనం జీవిస్తున్నాము అనేటువంటిది మనం మొట్టమొదటిగా మనం చూద్దాం. ఎందుకంటే మనము ఈ లోకంలో ఆయన బిడలంగా మనం జీవించినప్పుడు మరి ఆయన మన యొక్క తండ్రిగా, మన యొక్క రాజుగా, మన యొక్క సమస్తము మన నిజమైన స్నేహితుడిగా ఆయన ఉంటూ వస్తా ఉన్నారు. చూడండి ప్రియులారా, మరి ఈ యొక్క
మరి సోను భయ్య మరి आपने हिंदी में पढ़ लिया ऐसा मैं सोच रहा हूँ। మరి ఈ విధంగా మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క పాఠంలో మరి మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క మరి ఈ మరి డిస్ప్లే అవుతుంది. మరి డిస్ప్లే అవుతున్నటువంటి విషయాలు మరి మీరు జాగ్రత్తగా గమనించండి. మరి అక్కడ ఈ యొక్క మనం ఈ రోజు ఏదైతే మనం నేర్చుకోబోతున్నామో ఆ విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి. మరి మరి మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠంలో మరి అనేకమైన మరి భక్తులైనటువంటి వారు అనేక విధాలుగా మరి చాలా చక్కగా వివరించారు. మరి ఈ విషయాలన్నీ కూడా మరి నేను వాటన్నిటిని కూడా మరి ఈ ఆరాధించడం విషయంలో పోయిన వారంలో మనం ప్రార్థించడం ఎలాగా అనేటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. మరి ఈ వారము మరి ఆరాధించేటువంటిది మనం ఎలాగ ఆరాధించాలి, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. మరి ఆ విధంగా మనం ఆరాధికులుగా, నిజమైన ఆరాధికులుగా మనము ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశ. చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క యోనా భక్తుడు 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే బుక్ ఆఫ్ జోనా 9th chapter 1 verse हम पढ़ेंगे। योना का पुस्तक 9वां अध्याय योना का पुस्तक 9वां अध्याय नहीं है, 1वां अध्याय 9 वचन, 1वां अध्याय 9 वचन हम पढ़ेंगे। అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెప్తా ఉన్నారండి. చూడండి, ఎవరు చెప్తా ఉన్నారు? యోనా భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నేను హెబ్రీయుడను అని చెప్తా ఉన్నాడు. సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడై ఉన్న అని ఆయన్ను ఆరాధిస్తా ఉన్నాడు. చూడండి ఎంత మరి అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా ఆయన ధైర్యముగా ఆయన చెప్పగలుగుతా ఉన్నాడు, నేను ఒక హెబ్రీయుణ్ణి. హెబ్రీయులు అనగా మరి వారు దేవుణ్ణి వెంబడించేటువంటి వారు, మరి ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడేటువంటి వారు, దేవుని మరి మార్గాల్లో నడిచేటువంటి వారు అనేటువంటి విధంగా మరి ప్రజలందరికీ కూడా తెలుసు. మరి చెప్తా ఉన్నాడు, నేను మరి నిజమైన దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, నిజమైన దేవుణ్ణి నేను సేవిస్తాను, నేను హెబ్రీయుణ్ణి అని ఆయన చెప్తూ మరి ఆయన ఆరాధించేటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్తా ఉన్నాడు కదా. నేను ఆరాధించే దేవుడు, నేను ఆయన సేవించే దేవుడు సముద్రమునకు భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్నాడు అని చెప్తా ఉన్నారండి. మరి ఆయన సృష్టికర్త, ఆయన ఆరాధించే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన వివరిస్తూ మరి ఆయన మరి సముద్రానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుడు అని ఆయన వివరిస్తా ఉన్నాడు. మరి నీవు ఆరాధించే దేవుణ్ణి, మరి ఆయన గొప్పతనాన్ని నువ్వు గుర్తించావా? మరి ఆయన ఏదో మామూలుగా ఒక సామాన్యమైనటువంటి మరి ఆయన అందరిలాంటి ఆ యొక్క వాడు కాదు. ఆయన మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన లక్షణాలు ఆయన కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన మరి ఈ భూమిని, ఈ సముద్రాన్ని, మరి సమస్త మరి ఈ యొక్క మరి సృష్టి అంతటిని కూడా సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. మరి అంత మాత్రమే కాకుండా ఆయన మహాకాశాల్లో ఉండేటువంటి దేవుడు మరి అని చెప్తూ ఒక సాక్ష్యము, మరి ఆయన ఆరాధించేటువంటి ఆరాధన ఎలా ఉందో, ఎంత అద్భుతంగా మరి ఆ యొక్క యోనా భక్తుడు ఆరాధిస్తున్నాడు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. అలాగే మనం కూడా మరి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం కూడా అలాగే అద్భుత రీతిలో మనం ఆరాధించేవారుగా ఉండాలి అనేటువంటిది దేవుడు కోరుకుంటూ ఉన్నారు. చూడండి ప్రియులారా, మరలా ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఆ యొక్క మరి రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, रोमियो का पुस्तक 12 अध्याय 1 वचन में हम पढ़ेंगे। రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని
దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును ప్రతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్తా ఉన్నారండి. ఎలాగా మనం దేవునికి సమర్పించుకోవాలి, ఎలాగా మనం ఆ యొక్క దేవుని వెంబడించాలి, ఎలాగా మనం దేవునికి మరి ఇష్టలుగా మనం ఉండాలి అనేటువంటి విషయాలు ఇక్కడ పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉన్నారు కదా. ఇదిగో మరి మీరు ఎలా జీవించాలి, మొట్టమొదటగా మీరు పరిశుద్ధంగా మరి మీరు జీవించాలి. చూడండి ఆయన చెప్తా ఉన్నాడు, మరి దేర్ ఫోర్ ఐ ఆర్గ్యూ బ్రదర్స్ అంటున్నాడు. ఇక్కడ మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను ప్రియమైన సహోదరులారా, మరి ప్రభు ప్రేమను బట్టి మరి మిమ్మల్ని ఎంతగానో నేను మరి వినయంతో వేడుకుంటూ ఉన్నాను అని అక్కడ భక్తుడు మరి తెలియజేస్తా ఉన్నాడండి. మరి ప్రియులారా, సహోదరులారా, మరి నేను మిమ్మల్ని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. మరి దేవుని కృపలో మరి మరి మీరందరూ కూడా వర్ధిల్లాలని నేను కోరుకుంటూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. మరి అంత మాత్రమే కాకుండా మరి ఆయన దయలో ఆయన సార్వభౌమాధికారం బట్టి మరి ఆయన రెక్కల నీడలో మరి ఆయన అధికారము మరి క్రింద మరి మీరందరూ కూడా మరి మరి ఈ దీన మనస్కులై మీరు ఉండాలి, మరి సమర్పణతో మీరు ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, మరి మీ శరీరాలను మరి సజీవ యాగముగా మీరు సమర్పించుకోండి అని చెప్తా ఉన్నారండి. మరి యాగము అనగా ఒక బలిగా మనం అర్పించేసి ఒక దహన బలిగా అర్పించి దాన్ని మరి మనం చేసేదాన్ని మనం యాగము అంటాం. ఆ విధంగా అది ఈయన ఇక్కడ చెప్పేటువంటి యాగం ఏంటంటే సజీవ యాగములుగా మరి మీరు సమర్పించుకోండి అని చెప్తున్నారు. చూడండి ఎంత చక్కని మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు భక్తుడు. ఆయన చెప్తా మీరు పరిశుద్ధమును మొట్టమొదటిగా మీరు ఏం కలిగి ఉండాలంటే ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉంటూ పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీరు ఉండాలి. అంటే అనుకూలము లేని మరి పరిస్థితులు, అనుకూలము లేని భక్తి జీవితం కూడా మరి ఉంటుంది అనేటువంటిది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే ఇక్కడ నొక్కి చెప్తా ఉన్నాడు, దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మరి మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని చెప్తా ఉన్నాడు. మనం ఈ యొక్క బాహ్య శరీరము, మనం కలిగినటువంటి ఈ శరీరాన్ని మనం ఆయన దేవునికి సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలని చెప్తా ఉన్నాడు. మరొక చాట ఆయన చెప్తా ఉంటారు కదా, మరి ఇంతకు ముందు అయితే మరి మీరు ఈ యొక్క శరీరాన్ని మీరు పాపానికి దాసులుగా మీరు అప్పగించుకున్నారు. అయితే మీరు ఇప్పుడు మరి మీరు దేవునికి నీతికి దాసులుగా మీరు అప్పగించుకోండి అని చెప్తా ఉన్నారండి. అలాగా మనం ఈ యొక్క అప్పగించుకునే విషయంలో మనం ఎలాగైతే మరి మనం ఇచ్చే విషయంలో మనల్ని మనం దేవునికి పరిశుద్ధంగా, దేవునికి అనుకూలంగా సజీవ యాగములుగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి అని దేవుని యొక్క ఆశ. ఇది నిజమైన ఆరాధన అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఆరాధనలో ఉన్నటువంటి మరి ఆ నిజమైన ఆరాధన, దేవునికి ఇష్టకరమైనటువంటి ఆరాధన ఏదైనా ఉంది అంటే మరి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి ఆరాధన. మరి మనం ఆయనను మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మనం ప్రేమించే వారంగా మనం ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఆయనకు మన జీవితాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకునే వారంగా మనం ఉంటామండి. మరి అంత మాత్రమే కాకుండా మరి దేవుని బిడ్డలైనటువంటి మనం దేవుని యొక్క మరి మార్గాల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధమైనటువంటి జీవితం మనం జీవించాలి. ఎటువంటి పాపము మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఎటువంటి అపవిత్రత మరి మన జీవితాల్లో మనం ఉండడానికి వీల్లేదు. మరి ఎందుకంటే మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు మరి మన జీవితం ద్వారా మరి దేవుడు ఎంతగానో మరి ఆయన ఆనందించేవారుగా ఉంటారు. అట్టి ఆరాధన దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది అని మనం నేర్చుకుంటా ఉన్నాం. మరి ప్రియులారా, మరి డ్యూటరానమీలో మనం చూసినట్లయితే భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, డ్యూటరానమీ మరి ద్వితీయోపదేశ కాండం అంటాం తెలుగులో.
ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం ఆరాధించేటప్పుడు మరి ఆయన మన దేవుడు చాలా ప్రత్యేకమైనటువంటి వారు. ఆయన అద్వితీయమైనటువంటి దేవుడు. ఆయన సమస్త సృష్టికి ఆయన ఆధారభూతుడు. సమస్త సృష్టికి ఆయనే మూలము. మరి సమస్త సృష్టికి సృష్టికర్త. మరి అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అని అంటే, మనం ఆరాధించేటప్పుడు మరి ఎలా ఆరాధించాలి అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. మనం ఆయన్ని ప్రేమించేటప్పుడు మరి మనం ఎలాగ ఆయన్ని ప్రేమించాలి, మనం సేవించేటప్పుడు ఎలాగ మనం ఆయన్ని సేవించాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నామండి. ఆ యొక్క నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీవు దేవుణ్ణి ప్రేమించాలి అని చూస్తున్నాడండి. మరి మన దేవుడు, మరి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నాం కదా, ద లార్డ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్, యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ ఆల్ యువర్ హార్ట్. చూడండి ఇక్కడ ఆయన మరి ఆయన ప్రభువు, ఆయన మన దేవుడు. మరి ఆయన మరి ఏకైక దేవుడై ఉన్నాడు. మరి ఆయన తప్ప వేరే దేవుడు ఇంకెవరూ లేరు. యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. మరి నీ యొక్క దేవుణ్ణి మరి నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీవు ప్రేమించవలసిన వాడుగా ఉన్నావు. అంత మాత్రమే కాకుండా విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. అంత మాత్రమే కాకుండా నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్తా ఉన్నారండి. మరి అలాగా మనం ప్రేమించేవారుగా ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క మనల్ని కూడా, ఎందుకంటే మనల్ని ఆయన ఎంతో అమితమైనటువంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. అదే రీతిగా మరి మనం కూడా ఆయన్ని ప్రేమించేవారుగా ఉండాలి. మనం కూడా ఆయన్ని సేవించేవారుగా ఉండాలి. మనం కూడా ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, మరి ఆయన మన కొరకు తన యొక్క ప్రియమైన కుమారుణ్ణి ఈ సిలువలో మరి మరణించడానికి ఆయన ఈ లోకంలోనికి పంపించినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమలో ఎంతో గొప్ప త్యాగము కనపడతా ఉంది. ఆ ప్రేమలో ఎంతో గొప్ప సమర్పణ కనిపిస్తా ఉంది. ఆ ప్రేమలో మరి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క మరి ఏదైతే మనం ఆ యొక్క అర్హుతము కాదో, శత్రువులంగా ఉన్నటువంటి మనల్ని ఆయన ప్రేమించినటువంటి ఆ ప్రేమ మరి అది ఎంతో అమోఘమైనటువంటిది. అటువంటి ప్రేమతో ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన కోరుకుంటుంది ఏంటంటే, మరి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీవు దేవుణ్ణి సేవించాలని కోరుకుంటా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథంలో మరి 95వ అధ్యాయంలో మరి 1-2 వచనాలు మనం చూసినట్లయితే, భజన్ సంగీత 95 మరి 1 and 2 एक और दो पढ़ लेंगे. भजन संगीता भजन संगीता में एक वचन पढ़ेंगे. కీర్తనల గ్రంథము 95 95వ కీర్తన తర్వాత 1-2 వచనాలు. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 1-2 వచనాలు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహగాని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానములు చేసేదము అని దావీదు భక్తుడు మరి కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనం ఎలాగా మరి ఈ లోకంలో మనం ఆయన్ని ఆరాధించాలి, ఎలాగా మనం ఆయన్ని కీర్తించాలి, మరి ఇక్కడ చాలా చక్కగా ఆయన చెప్తా ఉన్నాడు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము అంటున్నారు. మనం ఆరాధించేటప్పుడు మరి ఆ యొక్క ఎంతో ఉత్సాహంగా మరి ఆ యొక్క స్వరాలెత్తి మనం ఆరాధించేవారుగా ఉండాలి అనేటువంటిది మనకు ఇక్కడ అర్థమవుతా ఉంది. మరి
మనం ఆరాధించేటప్పుడు ఎంతో నీరసంగా మనం పాటలు పాడడం కాకుండా ఎంతో ఉత్సాహంతో గొప్ప ధ్వని కలిగినటువంటి ఆ యొక్క శ్రావ్యమైనటువంటి సంగీతము జోడించి కూడా మనం ఆయన్ని ఆరాధించాలి అనేటువంటిది ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ఆ విధంగా ఆరాధించినప్పుడు ఆ ఆరాధన దేవునికి ఎంతో మహిమ తెచ్చేదిగా ఉంటది. మనలో కూడా ఎంతో ఉజ్జీవాన్ని రేపేదిగా ఉంటది. కాబట్టి మనం ఆయన గూర్చి మనం ఎప్పుడు కూడా ఉత్సాహగానం చేసేవారుగా మనం ఉండాలి. ఉత్సాహంగా మనం పాటలు పాడాలి. ధ్వనులతో ఆ యొక్క సరళమైనటువంటి ధ్వనులతో, సంగీతాలతో ఆయన మనం స్తుతించే వారంగా ఉండాలి అనేటువంటి. ఎందుకంటే ఆయన మన రక్షణ అనుగ్రహించినటువంటి రక్షణ దుర్గము కాబట్టి ఆయన్ని బట్టి మనం సంతోష గానం చేయాలి. ఆ యొక్క రక్షణ లేని మనకు ఒక రక్షణ దుర్గముగా ఆయన ఆయన మన కొరకు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. కాబట్టి మనం ఆ యొక్క సంతోష గానం మనం చేయాలి, ఆనంద గానాలు మనం చేయాలి, స్తోత్ర గానాలు మనం చేయాలి అని భక్తులు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, 2వ వచనంలో మనం చూసినట్లయితే, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయదము అంటా ఉన్నారు. చూడండి, ఆయన సన్నిధిలో ఎలాగ ఉండాలంటే ప్రతిసారి ఆయన ఆరాధించేటప్పుడల్లా కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిది, కృతజ్ఞతగా ఆయనకు మనం అన్ని విషయాలు చెప్పడం అనేటువంటిది మనం ఆయనకి తెలియజేయాలి. మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఆయన సన్నిధికి వచ్చి కృతజ్ఞతతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసినప్పుడు, దేవా నీకు వందనాలు, నా జీవితంలో అనేకమైనటువంటి ఆశ్చర్య అద్భుతాలు చేసినందు నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. ఆ కార్యాలు జరగవనుకున్నటువంటి కార్యాలు ఎంతో కాలం నుంచి ఇంకా అది జరగదు, అసంభవం అనుకున్న కార్యాలు మీరు సంభవపరిచారు. అనేకమైన సమస్యల నుంచి మమ్మల్ని విడిపించారు. అనేకమైనటువంటి అనారోగ్యాల నుంచి మమ్మల్ని స్వస్థపరిచారు. ఈ విధంగా మన జీవితంలో ఆయన కృతజ్ఞత చెల్లించడానికి అనేకమైనటువంటి కారణాలు అనేకమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా చాలా అనేకమైన విషయాలు మనకు ఉంటాయి. ఆయన చేసిన అద్భుత కార్యాలు వాటన్నిటిని కూడా మనం తలపోసుకుంటూ, దేవా నీకు వందనాలు, ఇటువంటి గొప్ప కార్యాలు మీరు జరిగించారయ్యా, నీకు వందనాలు అని మనం చెప్పే వారంగా ఉండాలి. అందుకని దావీదు భక్తుడు ఒక చాట వాక్యంలో చెప్తారు కదా, ఇదిగో నీవు నా జీవితంలో చేసినటువంటి ఆ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకారులు, మేళ్ళు లెక్కించదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి అని చెప్తా ఉన్నారు. చూడండి, అటువంటి లెక్కకు మించినటువంటి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించినటువంటి వాటన్నిటి నిమిత్తము వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, వాటిని తలపోసుకుంటూ వాటి గురించి మనం దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. ఇది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది అని మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆయనకు ఈ విధంగా మనం పొందుకున్నటువంటి మేలుని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఆరాధించినప్పుడు ఆ యొక్క దేవుడు మన ఆరాధనను బట్టి ఆయన ఎంతో ఆయన ఆనందించేవాడుగా, ఆయన ఎంతో ఆయన ప్రసన్నుడయ్యే విధంగా, ఆయన ఎంతో ఆ యొక్క మనం చేసేటువంటి ఈ యొక్క ఆ కృతజ్ఞతతో కూడిన ఈ ఆరాధనను బట్టి ఆయన ఎంతో సంతోషించేవారుగా ఉంటారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. అందుకనే మనం చేసేటువంటి ఆరాధనలో ఈ కృతజ్ఞతతో కూడినటువంటి ఆరాధన కలిగి ఆయన సన్నిధికి వచ్చి కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానాలు మనం చెయ్యాలి. అటువంటి ఆ అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకురావడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అటువంటి ఈ యొక్క భక్తుడు, కీర్తనాకారుడు కలిగినటువంటి అనుభవాల్లోనికి మనం కూడా వెళ్ళి మనం ఆ కీర్తనాకారుడు ఎలాగైతే ఆరాధించాడో, ఎలాగైతే ఆరాధించమని ప్రజలను కోరాడో, అలాగే మనం కూడా ఆ యొక్క ఆరాధించబద్దులమై ఉన్నాము. ఆ యొక్క వాక్యమును మనం నేర్చుకోవడం ద్వారా, ఈ వాక్యాలు మనం ఆ యొక్క వాటిని చదువుతూ వాటిని ధ్యానిస్తూ వాటిని నేర్చుకుంటూ దాన్ని బట్టి మనం మన యొక్క ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు వచ్చే విధంగా ఉండాలి. మనం ఇదివరకు ఆరాధించినటువంటి విధంగా ఏదో
మామూలుగా అందరితో వచ్చాను, యొక్క పాడాలి కాబట్టి పాడుతున్నాను, మరి ఇక్కడ కూర్చోవాలి కాబట్టి కూర్చుంటున్నాను, మరి ఈ యొక్క సమయం అయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేటువంటి విధంగా మన ఆరాధనలు, మన యొక్క స్థుతి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆ కీర్తనగాడు చెప్పినటువంటి విధంగా మరి యెహోవాను గురించి ఉత్సాహం చేస్తూ మన రక్షణ దుర్గాన్ని బట్టేటువంటి ఆ యొక్క ఆయన్ని బట్టి దుర్గాన్ని బట్టి సంతోష గానం చేస్తూ కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చి కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానములు చేసేటువంటి అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాడు. తద్వారా మరి ఆ యొక్క మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరి మనం చూడగలుగుతాం. మరి ఈ యొక్క ఆరాధనలో మరి చాలా మరి ఆ యొక్క మంచి ఆ యొక్క ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. మరి హిందీలో ఒక మంచి పాట ఉంది. మరి ఆ పాట మరి ఆరాధనలో ఉన్నటువంటి శక్తిని, ఆరాధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని మరి ఆ పాట తెలియజేస్తూ ఉంది. మరి ఆ పాట మరి పాడదామండి. ఆరాధన మే హే చంగాయి, आराधना में है चंगाई, ఆరాధన में है. హల్లెలూయా. మరి ఇటువంటి మంచి ఆరాధన గురించినటువంటి పాట అది చాలా శ్రేష్టంగా ఉంటది. మరి ఆరాధన మే హే చుట్కారా, ఆరాధనలో చుట్కారా అంటే మరి ఆరాధనలో విడుదల ఉంటది. మనం ఆ విడుదల కలిగి ఉంటాం. ఆరాధన మే హే చంగాయి, అంత మాత్రమే కాకుండా ఆరాధనలో మనకు ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క రుగ్మతల నుంచి మరి ఆ యొక్క రోగాలు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటి నుంచి కూడా ఈ ఆరాధనలో మనం స్వస్థత మనం పొందుకోగలము అనేటువంటిది మరి ఈ యొక్క పాట యొక్క అర్థం అండి. మరి ఆ యొక్క తరువాత మాట మరి శరీరము, ప్రాణము, ఆత్మ వీటన్నిటిలో కూడా మరి ఆ యొక్క మనకి ఎంతో శాంతి, సమాధానము, ఆనందము కలిగే విధంగా మరి ఆరాధన ఉంటది అని ఆ యొక్క చక్కగా ఆ పాట రాశారండి. మరి పాడదాము. ఆరాధన మే హే చుట్కారా, ఆరాధన మే హే చంగాయి, ఆరాధన మే హే చుట్కారా, आराधना में है चंगाई, शरीर प्राण आत्मा में शांति आनंद देता है, जान से भी प्यारा प्रभु, शरीर प्राण आत्मा में शांति आनंद देता है, जान से भी प्यारा प्रभु. प्रार्थना करो, आराधना करो, वो अच्छा है, कितना भला है. हालेलुया. प्रार्थना करो, आराधना करो, वो अच्छा है, कितना भला है. छुटकारा पाए हमेशा, హమేషా చుట్కారా పాయే హమేషా. చూడండి ఎంత మరి ఆ యొక్క ఆరాధనలో ఉన్నటువంటి శక్తి, ఆరాధనలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం ఏంటనేటువంటిది ఇక్కడ మనం మరి ఈ పాటలో చక్కగా వివరించారు. ఆరాధనలో మరి ఆ యొక్క మరి ఎంతో గొప్ప విడుదల మనం కలిగి ఉంటాం. ఆరాధనలో మరి ఆ యొక్క మనం ఆ యొక్క రోగాల నుంచి మనం విడుదల పొందుతాం. ఆ యొక్క ప్రత్యేకంగా మన శరీరంలో, ప్రాణంలో, ఆత్మలో మనం శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మనం పొందుకోగలము అనేటువంటిది ఈ యొక్క పాటలో మనం పాడుకుంటూ ఉన్నాం. ఇదే నిజమైనటువంటి ఆరాధన. మనం ఎందుకు ఆరాధన చేయాలి, ఆరాధన గురించి ఈ బైబిల్ ఎందుకు ఇంత మరి వివరించి మనకి తెలియజేస్తా ఉంది మరి అనేటువంటి విషయాలు మనం ఆలోచించినప్పుడు, ఎందుకంటే ఆరాధనలో అంత గొప్ప ఆశీర్వాదాలు మరి దాగి ఉన్న కారణం చేత మరి ఆ యొక్క దేవుడు నిజమైన ఆరాధికులుగా మనం ఉండాలని, ఆ యొక్క మరి కీర్తనకారుడు ఏ విధంగా అయితే ఆయన ఆరాధించాడో, మరి ఆ యొక్క యోనా భక్తుడు ఏ విధంగా అయితే మరి ఆయన ఆరాధించాడో, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు సృష్టికర్త అని గొప్పగా ఆయన ఆరాధించాడో, అలాగా మరి యోనా వలె
మరి ఆ యొక్క కీర్తనకారుడు వలె మన ఆరాధన ఉండాలి. మనం ఏదో మామూలుగా మనం ఏదో నీరసంగా మరి ఏదో పాడాలి అన్న బలవంతంగా మరి మనం పాడినట్టుగా కాకుండా మరి ఆ యొక్క ఆరాధనలో ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకున్నప్పుడు మనం ఆరాధించకుండా ఉండలేము అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నామండి. ఈ విధంగా మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే మరి 23, 24 వచనాలు మనం చూసినట్లయితే यूहन्ना का पुस्तक 4वां अध्याय 23 और 24 हम हिंदी में पढ़ लीजिए भैया। इन्हें मैं तेलुगु में पढ़ूंगा। यूहन्ना का पुस्तक 4वां अध्याय हम देखेंगे। యూహన్నా का पुस्तक 4वां अध्याय 23 और 24 అయితే యథార్థముగా ఆరాధించువారు మరి ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అని చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే మరి స్వయంగా మరి ఆయన ఆరాధించేటువంటి వారు గురించి ఎటువంటి ఆరాధికులు రాబోతున్నారు అనేటువంటిది ఆయన ముందుగానే ఆయన ప్రవచన రూపంగా ఆయన చెప్పినట్లుగా ఇక్కడ మనం ఉంటున్నామండి. ఆయన మరి శిష్యులతో మరి చెప్తా ఉన్నారు కదా, మరి ఆ యొక్క దేవుడు మరి ఆయన ఎంతో గొప్ప మహిమ కలిగినటువంటి వాడు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన ఎంతో శక్తిమంతుడు, ఆయన ఎంతో బలవంతుడు, ఆయన వంటి వాడు ఎవరు లేరు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. అందుకనే 23వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించు కాలము వచ్చుచున్నది అని చెప్తా ఉన్నారని. చూడండి, ఆ దినాల్లో మరి అటువంటి ఆరాధికులు లేరు, అటువంటి ఆరాధికులు కరువయ్యారు. మరి అయితే ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. మరి రాబోయే దినాల్లో మరి అది రాబోతుంది. యథార్థంగా ఆరాధించేవారు రాబోతా ఉన్నారు, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు మరి ఆరాధించేటువంటి కాలము రాబోతా ఉంది. మరి అది ఇప్పుడు వచ్చే ఉన్నది అని ఆయన చెప్తా ఉన్నారండి. మరి ఆ కాలం ఇప్పుడు వచ్చి ఉన్నది అని చెప్తా ఉన్నారు. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు అని మనం చూస్తున్నాం. ఆయన ఆరాధించేవారు ఎటువంటి వారు కావాలని ఆయన కోరుకుంటున్నారంటే, యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు. కొంతమంది వేషధారణగా ఇతరులు చూస్తున్నారు కదా అనేటువంటి విధంగా ఏదో నటన ఆ యొక్క సంబంధమైనటువంటి క్రైస్తవ మరి భక్తి జీవితం కలిగి ఉన్నటువంటి వారు ఆరాధించేటువంటిది యథార్థముగా ఉండదు. అందుకనే ఇక్కడ ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు, యథార్థముగా ఆరాధించాలి అని చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆత్మతో సత్యంతో మరి తండ్రిని ఆరాధించాలి. ఎవరో చూస్తున్నారని, లేకపోతే కొంతమంది తమ ప్రక్కన ఎవరో చూస్తున్నారని వారు భయపడి సరిగా ఆరాధించలేని వారుగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వారు మరి వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని ఆ యొక్క స్టేజ్ మీదకి వెళ్ళి ఏదైనా పాట పాడమంటే చాలా వణికిపోతా ఉంటారు. మరి ఎందుకు ఆ విధంగా మరి ఆ యొక్క వణికిపోవడం వల్ల మరి ఆ యొక్క దేవునికి మహిమ రాదు. మరి అయితే మేము చిన్న యవ్వన కాలంలో మరి ఆ పాటలు మరి స్టేజ్ ఫియర్ ఉన్నటువంటి సమయంలో మరి నేను కూడా అనేక సార్లు ఈ విధంగా ఎవరైనా పాట పాడండి అని చెప్తే పాట పాడడం కంటే ముందు ఎక్కువగా వణికిపోయేటువంటి వాడిని. మరి ఎందుకంటే నలుగురిలో మరి నిలబడి మరి పాడాలంటే అదొక రకమైనటువంటి భయం. అటువంటి భయం కలగడం వల్ల మరి తర్వాత మనకు అర్థమవుతుంది, ఎందుకు నేను అలా భయపడ్డాను, ఎందుకు మరి దేవుణ్ణి సరిగా నేను ఆరాధించలేకపోయాను అని మనం ఆలోచించినప్పుడు మనం తరువాత మనం అటువంటి తప్పు మనం చెయ్యం. మరి ఆయన ఎవరన్నా మరి అవకాశం ఇచ్చి పాడమని అడిగినప్పుడు ఎంతో ధైర్యంగా వెళ్ళి మరి మనం దేవుడిచ్చిన తలాంతును మనం వాడుకొని మరి చక్కగా మనం అక్కడ మరి పాట పాడి మరి అక్కడ దేవుని మరి సన్నిధి అక్కడ మరి అందరూ కూడా అనుభవించే విధంగా మనం చేయగలం. మరి అటువంటి ఆరాధన ప్రభు కోరుకునేటువంటిది. యథార్థంగా ఆరాధించాలి. మరి ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఆ యొక్క సమయము మరి ఏదో మరి మరి ఇతరులు చూస్తున్నారు అనేటువంటి విధంగా కాకుండా, యథార్థత లేకుండా మరి
మన జీవితము సరిగా లేకుండా మనం లోకానుసారంగా జీవిస్తూ లోక సంబంధమైనటువంటి విధంగా మనం జీవిస్తూ మరి సాక్ష్యము లేనటువంటి జీవితం జీవిస్తూ ఉండడం వలన అలా ఉంటూ దేవునికి ఆ సన్నిధిలోకి వచ్చి మనం మరి పాటలు పాడడం వల్ల దేవునికి మరి ఆ యొక్క ఆరాధన చేయడం వల్ల దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన వల్ల దేవునికి ఎటువంటి మహిమ రాదు. మన జీవితాన్ని బట్టి ఇదిగో ఇతను జీవితం ఇటువంటిది కదా, ఇతను సరైనటువంటి జీవితం లేదు కదా, ఇతను వచ్చి అలాగా మరి సంఘంలో పాట పాడుతూ ఉన్నాడు అని ప్రజలందరూ కూడా మరి నిన్ను బట్టి దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా మరి ఆ యొక్క నీ జీవితము ఉండడానికి వీల్లేదు అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరి అందుచేత మరి ఆ యొక్క నీవు ఆరాధించేటప్పుడు చాలా శ్రద్ధగా నీ జీవితం అంతా కూడా సరిగా ఉంచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఎటువంటి పాపము జోలికి నువ్వు వెళ్లకుండా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ యథార్థంగా నీవు జీవిస్తూ దేవునికి ఇష్టకరంగా నీవు జీవిస్తూ మరి ఆయన్ను ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించినప్పుడు ఆ యొక్క దేవుడు నీ జీవితాన్ని బట్టి నీవు చేసినటువంటి ఆరాధన, నీవు చేసినటువంటి ఆ స్తుతి మరి ఆ నైవేద్యాన్ని బట్టి దేవుడు ఎంతగానో మరి ఆయన ఆనందించేవారుగా ఉంటారు. తద్వారా ఆయన నామానికి మహిమ, మరి ఆ యొక్క నీ జీవితానికి మేలు, అంత మాత్రమే కాకుండా అనేక మంది జీవితాలకు అది గొప్ప దీవెనకరంగా అది ఉంటదనేటువంటిది నీవు తెలుసుకోవాలని మరి ఆ యొక్క ప్రేమపూర్వకంగా మరి వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నామండి. మరి 24వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మరి ఆయన ఆత్మ, మరి దేవుడు ఆత్మ అయినటువంటి దేవుడు, ఆయన ఆరాధించేవారు కూడా అందుకనే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. చూడండి, ఆయన మరి ఆత్మ అయిన దేవుడు, ఆయన సమస్త సృష్టి అంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నటువంటి దేవుడు. ఈ సమస్త సృష్టిలో ఎక్కడ ఏమి జరిగినా కూడా ఆయనకి తెలుసు. మరి ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. నీకు ఆలోచన పుట్టక మునిపే నీకు ఏ ఆలోచన వస్తుందో కూడా ఆయనకి తెలుసు అని వాక్యంలో మనం చూస్తాం. అటువంటి అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మరి ఆయనకు మరుగైంది ఏదీ లేదు. మన జీవితాలన్నీ కూడా మరి ఆయన ముందు తెరిచిన పుస్తకాల్లాగా మరి ఉంటాయి. కాబట్టి మనం ఏ విషయంలో ఆయన దాయలేము. మన మనుషుల దగ్గర మనం దాయగలం కానీ ఆ యొక్క ఇతరుల మన తల్లిదండ్రుల దగ్గర మనం దాయొచ్చు, మన బంధువుల దగ్గర మనం దాయొచ్చు, లేదంటే మన స్నేహితుల దగ్గర కొన్ని విషయాలు మనం బయటికి చెప్పలేకుండా మరి దాచిపెట్టవచ్చు. మరి ఆ యొక్క పైకి మనం నవ్వుతూనే ఉంటాము, లోపల మనం వారి మీద కోపంగా ఉంటాము. మరి అటువంటిగా మనం ప్రవర్తించవచ్చు. అయితే ఆ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆ విధంగా లోపల ఒకటి బయట ఒకటి మనం చేయడానికి అసలు వీలే లేదు అనేటువంటి, ఎందుకంటే ఆయనకు మరుగైనది ఏదీ లేదు. మన హృదయాలన్నింటినీ కూడా ఆయన పరిశోధించి ఆయన చూసేటువంటి దేవుడు అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. మనం అందుకనే చాలా జాగ్రత్తగా అందుకనే వాక్యము మనం నేర్చుకునేటప్పుడు ఆ వాక్యం విన్న తర్వాత ఆ వాక్యము మరి విని వదిలిపెట్టేస్తే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే విని వదిలిపెట్టేయడం వల్ల ఆ యొక్క మనం ఆ వాక్య ప్రకారం చేయకుండా ఉండడం వల్ల మనకి ఎటువంటి ఆశీర్వాదం మనం కలిగి ఉన్నాం. అందుకనే వాక్యం వినాలి, ఆ విన్న వాక్య ప్రకారం మనం జీవించాలి అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకుంటాం. అందుకనే దేవుని యొక్క గొప్పతనము, దేవుని ఎలా ఆరాధించాలి, మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి మనము నిజమైన ఆరాధికులుగా, నిజమైనటువంటి మరి ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా, మరి యథార్థముగా ఆరాధించేవారుగా, మరి తండ్రికి ఇష్టకరమైనటువంటి విధంగా, మరి మన దేవునికి ఇష్టకరమైనటువంటి విధంగా మన ఆరాధన ఉండులాగున మనం జాగ్రత్తగా చూసుకోవాలని మరి దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నారని. అందుకనే ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మన ఆరాధనలో ఎటువంటి మరి ఆ యొక్క మరి ఎటువంటి మరి మనుష్యులకు మరి ఆ యొక్క మరి ఇష్టకరమైనటువంటి విధంగా మనుష్యులను మెప్పించడానికి, లేదంటే మనం చూసేటువంటి వారికి మరి వారి కొరకు వారిని మెప్పించే విధంగా మనం చేసినట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదండి. మరి మన ఆరాధనను బట్టి మనుషులు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మెచ్చుకునే విధంగా మనం ఆరాధన ఉండాలనేటువంటిది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఇంకా అనేక విషయాలు మరి ఆ యొక్క దీని గురించి మనం నేర్చుకోవాల్సి ఉంది. అయితే మనం ఆ యొక్క
మరి ఇంకా సమయము మరి అయిపోతా ఉంది కాబట్టి మరి ఆ యొక్క కొన్ని విషయాలు మనం చూసి మనం ముగించుకుందామండి. ఆ యొక్క మీకు తర్వాత మరి యొక్క మరి మీకు ఇప్పుడు ఏదైతే విషయాలు మనం మాట్లాడుకున్నామో ఈ గైడ్ మరి మీకు తర్వాత మీకు పంపిస్తాను. మరి మీరు కూడా మరి ఈ యొక్క గైడ్లో ఏదైతే మరి మీరు ఆ యొక్క చూసారో, మరి ఏదైతే మరి మీరు విన్నారో ఈ విషయాలను మరి మీరు ఇంకా జాగ్రత్తగా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు మరి ఇందులో గైడ్లో ఇవ్వబడ్డాయి. మరి వాటన్నిటిని కూడా మీరు ధ్యానించి మరి పర్సనల్గా మీరు చదివి మరి ఎలాగ మనం ఆరాధించాలి, ఎలాగ నిజమైన ఆరాధకులుగా మనం ఉండాలి మరి అనేటువంటిది మీరు ఇంకా అనేకమైనటువంటి వాక్య భాగాలు మరి చూపిస్తూ మరి దైవజనులు ఆ యొక్క గైడ్ అంతా కూడా సిద్ధపరిచారు. మరి ఆ గైడ్ని మరి మీరు పంపించినప్పుడు మీరు చదువుకోండి. ఆ విధంగా మరి చదువుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎలాగా నిజంగా ఆరాధించాలి, ఎలాగ నిజమైన ఆరాధకులుగా మనం ఉండాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మరి మీరు తెలుసుకొని మీరు ఇంకా మరి మీకు తెలుసుకున్న విషయాలు అనేక మందికి మీరు తెలియజేసేవారుగా మీరు ఉండాలనేటువంటిది మరి ఆ యొక్క దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మరి అందుచేతే మరి మీరు ఈ మాటలన్నీ కూడా మీరు నేర్చుకున్న తర్వాత మరి వాటన్నిటి ప్రకారం మరి మీరు జీవిస్తూ వాటిని నేర్చుకుని వదిలిపెట్టేయడం కాకుండా మరి ఆ నేర్చుకున్నటువంటి మాటలను బట్టి మీరు జీవించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క మాటలు మరి ప్రభు మన వెనికిడిలో మరి దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నమ్మకస్తుడా నాయన, మరి నాయన నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన ఎటువంటి మరి యోగ్యత లేనటువంటి మమ్మల్ని, ఎటువంటి అర్హత, ఎటువంటి మరి ఆ ప్రత్యేకతలు కూడా మాలో లేకపోయినప్పటికీ కూడా నాయన మాలో ఎటువంటి మంచితనము లేనప్పటికీ కూడా నాయన మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన విధానానికే నీకు వందనాలు. మీకు శత్రువులుగా మేము ఉన్నప్పుడు సైతము మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు సిలువలో బలి నాయన నీ ప్రాణాన్ని మా కొరకు సమర్పించిన దేవా నీకు వందనాలు. నాయన మరి మమ్మల్ని రక్షించడానికి నాయన మిమ్మల్ని మీరే సమర్పించుకొని నాయన మీ ఆఖరి రక్తబొట్టు వరకు కూడా మా కొరకు మీరు సిలువలో సమర్పించి నాయన మమ్మల్ని రక్షించుకోవడానికి, మమ్మల్ని పాపం నుంచి విడుదల చేయడానికి మీరు చేసినటువంటి గొప్ప ఆ సిలువ యాగము కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించారు. నాయన మేము పొందవలసినటువంటి ఆ యొక్క దెబ్బలను నాయన మీరు పొంది మాకు విడుదల అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నాయన నీ ప్రేమను మేము తలపోసుకుంటూ నాయన అలాగే మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమించారో అలాగే మిమ్మల్ని కూడా మేము ప్రేమించేవారుగా మేము ఉండాలని నాయన మిమ్మల్ని ఆరాధించే విషయంలో నాయన నిజమైన ఆరాధికులుగా యథార్థమైనటువంటి విధానంలో పరిశుద్ధమైనటువంటి విధంగా నాయన మరి ఆత్మతో సత్యముతో నాయన మిమ్మల్ని ఆరాధించేవారుగా మేము ఉండాలని నీ గొప్పతనాన్ని నాయన మేము నాయన ఎంతగానో నాయన మరి ప్రచురిస్తూ నాయన నిన్ను మహింపరుస్తూ నాయన కృతజ్ఞతతో కూడినటువంటి ఆరాధనలు మేము చెయ్యాలని నాయన ఈరోజు మాతో మాట్లాడిన విధానానికే నీకు వందనాలు. నాయన ఇంకను అనేక విషయాలు నాయన మరి మేము తెలుసుకోవలసి ఉంది నాయన. ఒకవేళ నాయన మరి ఆ విషయాలన్నీ కూడా నాయన మేము ఏమేమి నేర్చుకోవాలన్నా మరి నీ ప్రియమైన బిడ్డలు నాయన మరి ఆ గైడ్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకుంటుండగా నాయన మరి వారికి నాయన మీరు సహాయం చేయండి నాయన. వాటిని చదివేటప్పుడు, వాటిని ధ్యానించేటప్పుడు నాయన వాటిలో ఉన్నటువంటి విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా నాయన మీరే వారితో మాట్లాడి నాయన మీరే వారికి ఆ విషయాలన్నీ కూడా విపులంగా అర్థమయ్యే విధంగా మీరు కృప చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో ఆసక్తితో నాయన మన బిడ్డలు ఆ యొక్క బైబిల్ కోర్సులో జాయిన్ అయ్యి నాయన అనేక విషయాలు నేర్చుకోవాలి అనే ఆసక్తి కల్పిస్తుండగా ఆ బిడ్డలు ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క ఆశీర్వాదాలతో నాయన మీరు నింపండి. ప్రతి విధమైన సమస్య, ప్రతి విధమైనటువంటి కీడు, ప్రతి విధమైనటువంటి నాయన మరి అడ్డంకులు
యేసు నామములో తొలగిపోవులాగున నాయన మరి మేము ప్రార్థిస్తూ నాయన మరి మీరే నాయన బిడ్డలకు నాయన రాజుగా, ప్రభువుగా, తండ్రిగా నాయన మీరు ఉండి వారిని నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆ, మరి చేరువచ్చిన మీ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరలా తిరిగి బుధవారం మరి ఇదే సమయానికి మనం మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ ఈ యొక్క చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. యోహాన్ పాస్టర్ గారికి వందనాలు. అలాగే మరి సోను భయ్య బహుత్ బహుత్ ధన్యవాద్. మనోరమ దీది బహుత్ బహుత్ ధన్యవాద్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ మరి మరి చేరి వచ్చిన దైవజనులందరికీ మరి పేరు పేరు చొప్పున వందనాలు తెలియజేసుకున్నామండి. మరి విమోచన మరి అనేటువంటి విమోచన ప్రేయర్ ఫెలోషిప్ అనేటువంటి బ్రదర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మరి ఆ బ్రదర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్. సహోదరి గారు వందనాలమ్మా. మరి అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఏదైతే మరి మీకు బోధించబడిందో ఆ విషయాలు మరలా ఆ గైడ్ మరి మీకు గ్రూప్ లో పంపించబడుతుందండి. మరి ఆ గ్రూప్ లో పంపించినప్పుడు మరి ఆ విషయాలు మరి మీరు సొంతంగా మీరు సెల్ఫ్ స్టడీలో మరి మీరు నేర్చుకుని ఇంకా అనేక విషయాలు మరి ఆ యొక్క గైడ్ లో మరి చెప్పినటువంటి విషయాలు ఆరాధించడానికి దేవుని ఆరాధించే విషయంలో ఎలాగ మనం ఆరాధించాలనేటువంటి విషయాలు మరి ఇంకా చాలా విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. అవన్నీ కూడా మీరు నేర్చుకుని మీరు సొంతంగా మరి ఆ యొక్క ఇతరులకు మరి నేర్పించడానికి మరి ఎంతగానో అవి ఉపయోగపడతాయి. మరి వీలున్నప్పుడు వాటిని చూసి మరి చదువుకుని ధ్యానించి మరి ఇంకను మరి ఆయన ఆరాధించే విషయంలో మనం ఎలా ఆరాధించాలి అనేటువంటిది వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది మనం నేర్చుకుని ప్రభువును ఆ యొక్క సేవలో మనం ముందుకు సాగిపోదాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.